నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూలీల హాజరుపై టీడీపీ వైకాపా నాయకుల మధ్య వాదోపవాదాలు. సైదాపురం మండలం మర్లపూడి గ్రామంలో జరిగిన ఉపాధి గ్రామ సభలో ఘటన సర్ది చెప్పిన స్థానిక నేతలు. రైతుల ప్రయోజనాలను గాలికొదిలేసి అక్రమాలకు పాల్పడుతున్నారని మనుబోలు మండలం కొమ్మలపూడి జాతీయ రహదారి పక్కన ఉన్న పంట కాలువలు పరిశీలించి మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కామ్రేడ్ పంతగిరి రాఘవయ్యను హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. సైదాపురం మండలం తుమ్మల తలుపూరు చాపతిప్ప వద్ద రాఘవయ్య 12వ వర్ధంతి సందర్భంగా ఆయన స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడిన అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షుడు డిపి పోలయ్య. ఎక్కడా లేని విధంగా సరికొత్త రుచులతో విఎస్ స్కూల్ బజార్ ను ఏర్పాటు చేయడం అభినందనీయం. గూడూరు పట్టణంలో టీడీపీ నాయకులు వేముల సునీల్ నూతనంగా ఏర్పాటు చేసిన విఎస్ స్కూల్ బజార్ ను ప్రారంభించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సైదాపురం మండలం మర్లపూడి గ్రామంలో నిర్వహించిన ఉపాధి హామీ పథకం గ్రామ సభ రసాబసాగా ముగిసింది. కూలీల రిజిస్టర్ నమోదు విషయంలో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సైదాపురం మండలంలోని మల్లపూడి గ్రామంలో 17వ విడత ఉపాధి గ్రామ సభను అధికారులు నిర్వహించారు. గ్రామ పెద్దల సమక్షంలో ఈ సభ జరిగింది. గ్రామాభివృద్ధి పనులు, కూలీల చెల్లింపులు తదితర అంశాలపై డిఆర్పీలు సభలో అందజేశారు. పంచాయతీలో ఏడాది పాటు జరిగిన పనులను గత 3 రోజులుగా పరిశీలించిన అనంతరం ఆడిట్ బృందం గ్రామ సభ నిర్వహించింది. ముందుగా సాఫీగా జరిగిన సభ కూలీల హాజరుపై ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ వైకాపా నాయకుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్థానిక నేతలు, గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు. అనంతరం సభను కొనసాగించి ముగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి సుజాత, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాలను గాలికి వదిలేసి టీడీపీ నేతలు తమ స్వార్థం కోసం అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. మనుబోలు మండలం కొమ్మలపూడి జాతీయ రహదారి పక్కన ఉన్న పంట కాలువలను ఆయన రైతులు, నాయకులతో కలిసి పరిశీలించారు. మనుబోలు మండలంలోని కొమ్మలపూడి జాతీయ రహదారి వెంబడి ఉన్న పంట కాలువలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రైతులు, పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. పంటల గురించి ఆయన రైతులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో సాగునీటి రంగం అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సాగునీటి నిర్వహణ, ఇరిగేషన్ పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని పేర్కొన్నారు. రైతుల పొలాలకు సాగునీరు అందించే కాలువలను కనీసం శుభ్రం చేయకుండానే పనులు చేసినట్లుగా సోమిరెడ్డి దొంగ బిల్లులు సృష్టించి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన వివరించారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇరిగేషన్ పనుల్లో అనేక సందర్భాల్లో నేను చెప్పినట్టుగా భారీ అవినీతి చోటు చేసుకుంది. రైతులకి సాఫీగా సాగునీరు అందించలేనటువంటి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి కాలువలు శుభ్రం చేయకుండానే దొంగ బిల్లులు చేసుకొని సోమిరెడ్డి అండ్ పార్టీ తినేస్తూ ఈరోజు వాటికి సంబంధించి పంటలకి నీరందక ఎండిపోయేటువంటి దుస్థితి. సోమశిల రిజర్వాయర్లో సమృద్ధిగా నీళ్లున్నాయి, కండలేరు రిజర్వాయర్లో సమృద్ధిగా నీళ్లున్నాయి. అయినా సరే ఈరోజు మేము పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పని ఇది సోమిరెడ్డి మార్కు దోపిడీ. ఎందుకు సోమిరెడ్డి మార్కు దోపిడీ అన్నామంటే గతంలో మనం చూసాం. రాజువలపాట దగ్గర ఒక లిఫ్ట్ అన్నాడు, కండలేరు దగ్గర ఒక టెంపరీ లిఫ్ట్ అన్నాడు, ట్రాక్టర్లు పెట్టి 4 రోజులు కొట్టించి ఒక 50 లక్షల రూపాయలు బిల్లు ప్రయత్నం చేశాడు. మరలా ఈరోజు నువ్వు నీరు అందించలేక నేను ఛాలెంజ్ విసురుతున్నా నీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్నడైనా ఇటువంటి దుస్థితి తలెత్తిందా? 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈరోజు నీకు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? అప్పుడు కట్టినటువంటి చెక్ డ్యాములు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. దానికి మాలినోడు కాకపోతే చెక్ డ్యాములు ఎక్కడ కడతారు?
అడవుల్లో ఎక్కడన్నా నీళ్లు వేస్ట్గా పోయేటువంటి నీటిని ఆపుకొని దాన్ని భూగర్భ జలాలకు ఉపయోగించుకుంటారు. అదేవిధంగా ఏదైనా పశువులు వాటిని వాడుకోవడానికి ఉపయోగిస్తారు. నువ్వు తీసుకొచ్చి మీ నాయకులు ఈరోజు కనుగోలు కాలంలో నీళ్లు పోతుంటే వాటిని ఆపుకొని వాళ్ళు తరలించుకునేదానికి ఒక అడ్డంగా ఒక చెక్ డ్యామ్ కట్టి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు తప్ప కాలువ కింద ఉండేటువంటి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, దిగువ భాగాలు ఉండేటువంటి వాళ్ళు. ఈరోజు 4 చెరువులు ఉన్నాయి కాగితాలపూర్కి సంబంధించి, ఒక్క చెరువులో నీళ్లు ఉన్నాయి. ఈరోజు మీరు కండలేరు జలాశయం నుంచి నీళ్లు తీసుకోలేక సోమశిల జలాశయం నుంచి కనుగోలు కాలం ద్వారా వచ్చేటువంటి నీళ్ళని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి మీరు లిఫ్ట్ చేస్తే 8 ఇంచుల పైపుతో ఎన్ని ఎకరాలకి మీరు సాగు చేసేటువంటి అవకాశం ఉంటుంది? మీ నాయకులకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నటువంటి ఒక 10-15 ఎకరాలకు నీళ్లు తీసుకోవడానికి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని చూపించి నేను నియోజకవర్గంలో పంటలు ఎండిపోతుంటే వాటికి అంతా కూడా నీళ్లు ఇస్తున్నానని చెప్పి ముందు 10 లక్షలతో అన్నారు. తర్వాత దాన్ని అదే రోజు 25 లక్షల రూపాయలకు మార్చేశారు. అంటే ఎంత వీలైతే అంత పెంచుకోవాలని చెప్పి ప్రభుత్వ భూమిని అడ్డపెట్టుకొని నీళ్లు దోపిడీ చేసుకుంటున్నారు స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళు. ఆ పథకాలను అడ్డం పెట్టుకుని నిధులు దోపిడీ చేస్తున్నాడు సోమిరెడ్డి. కాబట్టి మీరు నిధులు దోపిడీ చేయడం తప్ప రైతులకు సంబంధించి. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, కొండూరు ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్, ముంగర రవీంద్రారెడ్డి, కిషోర్ నాయుడు, దువ్వూరు సుధాకర్ రెడ్డి, ఆవుల రమేష్ యాదవ్, ఆవుల జగదీష్ యాదవ్, చల్లా నవకోటి, ప్రభాకర్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షుడు కామ్రేడ్ పంతగిరి రాఘవయ్యను హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. తుమ్మల తలుపూరులో రాఘవయ్య 12వ వర్ధంతి సందర్భంగా వారు ఆయన స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సైదాపురం మండలం తుమ్మల తలుపూరులోని చావతిప్ప వద్ద కామ్రేడ్ పంతగిరి రాఘవయ్య 12వ వర్ధంతి వేడుకలు అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షుడు డిపి పోలయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాఘవయ్య స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనింగ్ మాఫియా కబంధ హస్తంలో ఉన్న భూమిని పేద ప్రజలకు భూ పోరాటంతో 76 ఎకరాలను పంచాలని రాఘవయ్య పోరాడారని, ఆ భూములను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అగ్రకుల భూస్వాములు మైనింగ్ యాజమాన్యం కలిసి 2014 ఫిబ్రవరి 22వ తేదీ అత్యంత దారుణంగా ఆయన్ను హత్య చేయించారని ఆరోపించారు. ఈ దారుణ హత్యకు పాల్పడిన వారిని చట్టం కఠినంగా శిక్షించేంత వరకు వారి పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇవాళ పంతగిరి రాగన్న అఖిల భారత రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులు కాంబడి పంతగిరి రాగన్నను 2014 ఫిబ్రవరి 22వ తేదీన మైనింగ్ ఆక్రమణ ప్రభుత్వ భూముల్ని పేదల పంచాలని చెప్పని భూవ్యక్తులు చేసినటువంటి భూమి పోరాటాల్లో తమ భూముల్ని కాపాడుకునే దానికోసం అక్కడ ఉన్నటువంటి అగ్రకుల భూస్వామ్య మైనింగ్ మాఫియాలు కుట్ర పని 2014 ఫిబ్రవరి 22వ తేదీన అర్ధరాత్రి అతి దారుణంగా హత్య చేసి నేటికి 12 సంవత్సరాలు కావస్తున్నా ఈ రాష్ట్రంలో కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి పాలకవర్గ పార్టీలు మొత్తం కూడా మేము పేద ప్రజల కోసం పనిచేస్తున్న ఒకవైపున చెప్తూనే మరొక వైపున గిరిజనులు ఇవాళ మోసం చేస్తూ ఈ దేశ సంపదను మొత్తం కూడా బడా కార్పొరేట్ శక్తులకు కూడగట్టే దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంపదని మొత్తం కూడా కార్పొరేట్లకు అప్పగిస్తూ మరొక వైపున దళితులపైన దాడులు, భూ ఆక్రమణలు, దళితులపైన ఇవాళ హత్యలు, అత్యాచారాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ 2014లో జరిగిన హత్య 12 సంవత్సరాలు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు పెంచిలయ్య, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు సుబ్బమ్మ, పాపమ్మ, సునీత, పద్మమ్మ, వెంకటమ్మ, చెంచమ్మ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా సరికొత్త రుచులతో విఎస్ స్కూల్ బజార్ను వేముల సునీల్ ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ సిరిడి సాయినగర్ లో టీడీపీ నాయకులు వేముల సునీల్ నూతనంగా ఏర్పాటు చేసిన విఎస్ స్కూల్ బజార్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆయన సతీమణి సంధ్యారాణి ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, సరికొత్త రకాల ఐస్ క్రీమ్స్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రజలందరూ కుటుంబ సభ్యులతో విచ్చేసి సరికొత్త రుచులను ఆస్వాదించాలని కోరారు. వేముల సునీల్ కు అభినందనలు తెలియజేశారు. పలువురు టీడీపీ నాయకులు, పట్టణ ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. మా తమ్ముడు వేముల సునీల్ స్కూల్ బజార్ పేరుతో గూడూరులో అందరికీ అందుబాటులో వెరైటీగా ఎవరు పెట్టని విధంగా ఈ యొక్క స్కూల్ బజార్ ఇక్కడ ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా ఆనందం. ఎందువల్లంటే ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉన్నటువంటి పిల్లోడు, ఆల్రెడీ లెమన్ ఫీల్డ్ లో కూడా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి మనిషి. ఈరోజు నేనేది చిన్నదనుకున్నా బయట నుండి చూసి, తీరా చూస్తే బ్రహ్మాండంగా నాకే అర్థం కాల ఇంత బ్రహ్మాండంగా పెట్టాడని. ఎందువల్ల చెప్తా అంటే ఆ పిల్లోడు
మైండ్లో ఉన్న ఆలోచనలు వేరు, పైకి కనిపించే సునీల్ వేరు, మైండ్లో ఉన్న ఆలోచనలు వేరు. అతని ఆలోచనకు అనుగుణంగా గూడూరు ప్రజల కోరిక మేరకు, ఆకాంక్ష మేరకు ఈ కూల్ బజార్ని ఇక్కడ పెట్టడం కూడా గూడూరుకి ఒక వరంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో గూడూరు విపరీతమైనటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి, ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు కానివ్వండి, ఎన్నో కంపెనీలు కానివ్వండి, రకరకాల అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో ఇక్కడ గూడూరులో ఆడవాళ్ళకి అందుబాటులో, అలాగే ముఖ్యంగా యువతకి అందుబాటులో సక్సెస్ అవుతాడని చెప్పి అందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించమని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే ఇలాంటి యువకులు సక్సెస్ అయితే మరొక యూత్కి ఆదర్శంగా నిలుస్తారు. ఎందుకంటే ధైర్యం చేసి ఈరోజు ఆ పిల్లోడు ఇది కూల్ బజార్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. మిగతా యూత్ అందరూ కూడా చాలామంది ఉన్నారు, మాతో ఉన్నారు, మా పార్టీలో ఉన్నారు, ఇంకా కూడా యూత్ చాలామంది ఉన్నారు. దయచేసి ఆదర్శంగా తీసుకోండి ఇలాంటి వ్యాపార విషయాల్లో. మీరు కూడా ఇక దీనికన్నా వెరైటీ ఏమన్నా ఉంటే అది కూడా పెట్టి మీరు కూడా. గూడూరు పట్టణంలో సాయిబాబా మందిరం పక్కన కూల్ బజార్ అని ఒక మంచి షాప్ని మా తమ్ముడు సునీల్ ఈరోజు మా గౌరవనీయులు మా శాసనసభ్యులుగా చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఈ కూల్ బజార్లో అనుకున్నట్టే మేము రావడమే బాగా అందరూ కూల్ అయిపోయినాము. ఎందుకంటే కూరగాయలతో పాటు ఫ్రెష్ కూరగాయలు ఏ కార్పొరేట్ కంపెనీ తీసుకునే విధంగా కూడా అన్నీ కూడా కనువిందుగా చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడ. అదేవిధంగా ఐస్ క్రీమ్ పార్లర్లు, చిన్నపిల్లల కోసం జ్యూసులు అన్ని సపరేట్ ఏర్పాటు చేశారు. గూడూరులో ఇంత పెద్ద షాప్ ఎవరు లేదనుకుంటున్నాను, ఇదే మొదటిది అనుకున్నాను. సునీల్కి మరొక్కసారి మా అందరి తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, అన్నీ కూడా ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, జ్యూసు అన్నీ కూడా ఎక్కడా లేని విధంగా మన గూడూరులో పెట్టడం చాలా సంతోషం. గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా హైవే మీద పోయే వాళ్ళకు కూడా ఎక్కడా కూడా ఈ విధమైన షాప్ ఎక్కడా లేదు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, రహీం, శ్రావణి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. 2024 విద్యుత్ ఛార్జీల పెంపుపై జరిగిన నిరసన కార్యక్రమంలో జరిగిన ర్యాలీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి దుర్భాషలాడారని టీడీపీ నాయకులు సీసీ నాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంకటగిరి పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో నేదురుమల్లితో పాటు పలువురు నాయకులు నోటీసులు అందించారు. దీనిపై రాంకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాకు చెప్పిందే సార్, మీరు శాంతియుతంగా ఇక్కడి నుంచి మన సబ్ స్టేషన్ దాకా నడిచి ఈ మహిళా కౌన్సిలర్స్, నాయకులు వీళ్ళే నాకు తోడుగా చుట్టూ ఉన్నారు. మేము ఆ బ్యానర్ పట్టుకొని సబ్ స్టేషన్ కి నడుచుకొని వెళ్తే దారిలో ఒక తెలుగుదేశం నాయకుడు ఆగమం చేస్తే విలేకరు మిత్రులు వాళ్ళ ఫోన్లో కానీ కెమెరాల్లో కానీ ఆ దృశ్యాలన్నీ ఆ రోజు వీడియో తీయటం జరిగింది. మా వాళ్ళు వీడియోలు తీశారు. అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టడంలో దినదినం అభివృద్ధి చెందుతూ ఆ రోజు కూడా అలాంటి దొంగ కేసు ఒకటి పెట్టారు. లేని వారు ఊర్లోనే లేరు, వాళ్ల పేర్లు చేర్చారు. ఇంతకాలం తర్వాత ఈ మధ్య అంటే మొన్నే చూశారు తిరుపతి లడ్డు విషయంలో కేసు నీరు గార్చేది ఎలా, తప్పుడు నివేదికలు ఇప్పించుకునేది ఎలా అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నేర్చుకోవాలి. ఇలాంటి తప్పుడు నివేదికలు ఇప్పిస్తారనే, లేని వారిని ఇరికిస్తారనే ఆ రోజే మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. మేం పోయాం, ప్రభుత్వం కాదు. సుప్రీంకోర్టు నిజ నిర్ధారణలు చేయడానికి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.
జంతు కొవ్వు ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది అని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సినిమా బక్కీలో డ్రెస్లు వేసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి శుద్ధి చేశారు. గుడి మెట్లో ఎన్ని శుద్ధి చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఇలాంటి జంతు కొవ్వు లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకు నచ్చల. మేము చెప్పింది, మేము ప్రజలను మోసం చేస్తాం, మేము ఈ తప్పుడు సమాచారం ఇస్తాం, మళ్లీ మళ్లీ చెప్తాం, 1కి 4 ఛానళ్లు ఉన్నాయి, 6 పేపర్లు ఉన్నాయి, దీని ద్వారా మళ్లీ మళ్లీ చెప్తాం అని సుప్రీంకోర్టు పెట్టిన కమిటీని పక్కన పెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రిటైర్డ్ ఆఫీసర్ కింద మళ్ళా ఒక కమిషన్ వేసింది. అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఏమొస్తుందో. ఆయన అనుకున్న విధంగా వస్తుంది. అమరావతి టైంలో చిలకూరు గ్రామంలోని దళితవాడలో శనివారం రాత్రి కటకం లక్ష్మమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యం కారణంగా మృతి చెందింది. వారిది పేద కుటుంబం అవడంతో పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ దాతృత్వంతో మృతురాలి అంత్యక్రియల నిమిత్తం మాజీ సర్పంచ్ రామ్మూర్తి, స్థానిక నాయకులు గెద్ది మధు, కొట్టూరు ఆదాయాల ద్వారా 3,000 రూపాయలను ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. గూడూరును జిల్లా చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల్ నాయుడు డిమాండ్ చేశారు. గూడూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో చేపట్టిన రిలే దీక్షలు శనివారానికి 79వ రోజుకు చేరుకున్న ఈ శిబిరంలో పాల్గొన్న నాయకులు గూడూరును ముక్కలు చేయొద్దంటూ నినాదాలు చేశారు. సంచరించి దగ్గరికి పోతారే, మీకు ధర్మం అనిపించలేదా? మీరే నిర్ణయం తీసుకుంటారు. వెంకటేశ్వర స్వామికి ఎందుకు ఎదురు వెళ్తున్నారో కానీ ఇది మంచిది కాదు. మాకు వెంటనే జిల్లా చేయాలని మేము ఖచ్చితంగా అడుగుతున్నాము. ఇదే మీకు కోటి దండాలు. 5 మండలాలు, 27 మండలాల నుంచి మాకు 5 మండలాలు చేసి పెట్టున్నారు. కానీ ఈరోజు మీరు 2 మండలాలు చేశారు. అది మంచిది కాదు. మీరు అనుకుంటున్నారు నేను ముఖ్యమంత్రిని, నేను ఏదైనా చేసేవచ్చు, ఎలాగైనా పోవచ్చు అని మీరు అనుకుంటున్నారు. ఇది ప్రజల యొక్క నిర్ణయాలు. మీరు తాకి చూచి మీరు పని చేయాల్సింది కాదు. ప్రజలకి న్యాయం చేయాలి కానీ ప్రజలకి అన్యాయం జరిగేది ఏంది? ఈ విధమైన ఆలోచన ఆ చీఫ్ సెక్రటరీ చెప్తానే మీరు చేసేసారు. ఇది ధర్మమైన మాట కాదు. ఇది మీరు వెంటనే వెనక్కి తీసుకొని మా గూడూరు జిల్లా కావాలని మొదటి నుంచి మేము పోరాడుతుంది అదే. గూడూరు జిల్లా గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. అనంతరం వేద మంత్రోచ్చరణలతో తప్పెట్లు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ, పొందు సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా సునీల్ రెడ్డి, హేమ వ్యవహరించారు. यत्र योगेश्वर कल्याणनायकं यत्रायते दिव्यसिंहाय नमः। ओम एवं वेद योपामायतनं वेद
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూలీల హాజరుపై టీడీపీ వైకాపా నాయకుల మధ్య వాదోపవాదాలు. సైదాపురం మండలం మర్లపూడి గ్రామంలో జరిగిన ఉపాధి గ్రామ సభలో ఘటన సర్ది చెప్పిన స్థానిక నేతలు. రైతుల ప్రయోజనాలను గాలికొదిలేసి అక్రమాలకు పాల్పడుతున్నారని మనుబోలు మండలం కొమ్మలపూడి జాతీయ రహదారి పక్కన ఉన్న పంట కాలువలు పరిశీలించి మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కామ్రేడ్ పంతగిరి రాఘవయ్యను హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. సైదాపురం మండలం తుమ్మల తలుపూరు చాపతిప్ప వద్ద రాఘవయ్య 12వ వర్ధంతి సందర్భంగా ఆయన స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడిన అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షుడు డిపి పోలయ్య. ఎక్కడా లేని విధంగా సరికొత్త రుచులతో విఎస్ స్కూల్ బజార్ ను ఏర్పాటు చేయడం అభినందనీయం. గూడూరు పట్టణంలో టీడీపీ నాయకులు వేముల సునీల్ నూతనంగా ఏర్పాటు చేసిన విఎస్ స్కూల్ బజార్ ను ప్రారంభించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.